విజ్ఞానవంతురాలైన స్త్రీని విదూషి అని ఈ కాలంలో పిలిచేవారు. బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానంలో సరైన వాటిని గుర్తించండి. ఏ, బి, సి సరైనవే. గురువులను ఉపాధ్యాయులు, ఆచార్యులని పిలిచేవారు. గురువు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి. ఆచార్యుడిగా నియమించబడాలంటే 7 సంవత్సరాలు గురువుగా పనిచేసిన అనుభవం ఉండాలి. గురువు బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడై ఉండాలి. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో తొలిసారిగా పని విద్యకు అవకాశం ఉన్న విద్యా విధానము బౌద్ధ విద్యా విధానము. బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి కానిది గుర్తించండి. ప్రాజెక్టు పద్ధతి. జైన విద్యా విధానంలో విద్య ప్రారంభానికి కావలసిన వయసు ఎంత? 5 సంవత్సరాలు. క్రింది వానిలో జైన విద్య లక్ష్యం కానిది గుర్తించండి. సి, డి. పరలోక ప్రాప్తి, మోక్ష